ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు టాలీవుడ్ ఎందుకు దూరంగా జరుగుతుంది? ఎందుకు అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయాలను ఏలిన ఎంతోమంది సినీ ప్రముఖులు ఉన్నారు. మరి ఎందుకు ప్రస్తుతం సినీ ప్రముఖులు రాజకీయాలపై చొరవ చూపటం లేదు? ఎందుకనే కారణాలు ఏమైనప్పటికీ టాలీవుడ్ మాత్రం రాజకీయాలకు సంబంధించి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కనీసం ఏపీలో ఉన్న పార్టీలకు మద్దతుగా కూడా ప్రచారం చేయటం లేదు. దీనికి సమాధానం సినిమా రంగానికి రాజకీయ రంగానికి మధ్య ఉన్న సున్నితమైన సంబంధం ఎప్పుడో తొలగిపోయింది. ముఖ్యంగా దక్షిణాన సినీ ప్రముఖులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండటం కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి రాణించిన వారే. అయితే గతంలో రాజకీయ పార్టీని పెట్టి తమిళనాడులో ఒక్క ఊపు ఊపేద్దామని ప్రయత్నం చేసిన రజనీకాంత్ కూడా చెప్పబడిపోయారు. ఇక ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ప్రజల నుంచి సరైన ఆదరణ రాకపోవడంతో మళ్ళీ సినిమాలపైనే చొరవ చూపిస్తున్నారు. అయితే కొంతకాలం పాటు ముఖ్యమంత్రి సీటు దాకా వెళ్ళి సినీ ప్రముఖులు ప్రస్తుతం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చూస్తే మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ రాజకీయాలతో దశాబ్దాలుగా పెనవేసుకుపోతున్న నేపథ్యం ఉంది. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనయుడు బాలకృష్ణ అయితే ఎమ్మెల్యేగా 2 సార్లు నెగ్గారు. ఈసారి కూడా పోటీలో ఉన్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకొని ప్రజాసేవకు అంకితమవుదామని భావించిన చిరంజీవి రాజకీయాల్లో ఇమడలేకపోయారు. అదే కుటుంబానికి చెందిన సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళ్లాలనే పట్టుదలగా ఉన్నారు. గతంలో రాజకీయాలతో సంబంధాలు పెట్టుకున్న సినీ ప్రముఖులు ఏపీ రాజకీయాలపై దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది. గడిచిన కొద్ది రోజులుగా చూస్తే టాలీవుడ్ ఫుల్ సైలెంట్గా ఉంది. రాజకీయాలతో తమకేం సంబంధం లేనట్లుగా చోద్యం చూస్తున్నారు. వాస్తవానికి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆంధ్రాకు చెందిన వారే. వారి మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్తోనే ముడిపడి ఉన్నాయి. అయితే వారెవరూ బయటికి వచ్చి రాజకీయ పార్టీలకు మద్దతుగా ప్రచారాలు చేయటం లేదు. కొన్ని నెలల క్రితం జరిగిన తెలంగాణ రాజకీయాల్లో కూడా టాలీవుడ్ నుంచి ఎవరు బయటికి వచ్చింది లేదు, ప్రచారాలు చేసింది కూడా లేదు. దీనికి ప్రధాన కారణం తెలియరావటం లేదు. వాస్తవానికి ఏపీ రాజకీయాలు చూస్తే బొత్తిగా అర్థం కావటం లేదు. ఎవరు అధికారంలోకి వస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరు అధికారంలోకి వచ్చినా తక్కువ సీట్లతోనే అనే ప్రచారం జరుగుతుంది. ఇటువంటి సమయంలో ఒకవైపు రాజకీయ నేతలకు సపోర్ట్ చేయటం మంచిది కాదని తెలుస్తుంది. ఒకవైపు కొమ్ము కాస్తే మరొకరు అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి అన్నది కూడా వారి ఆలోచనగా తెలుస్తుంది. ఒక్క పవన్ కళ్యాణ్కి మాత్రం సినీ ప్రముఖులు పెద్దగా సపోర్ట్ చేయకపోయినప్పటికీ జబర్దస్త్ బ్యాచ్ మాత్రం అక్కడక్కడ ఏపీలో తిరుగుతున్నారు. అయితే బాహాటంగా మాత్రం ఎవరు మద్దతు ఇవ్వటం లేదు. మొత్తానికి 2024 ఎన్నికల్లో సినీ జోక్యమైతే పెద్దగా ఉండకపోవచ్చు అని అంటున్నారు.